So, ladies, get ready for this challenge. శరీర సిద్ధి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నమస్తే. శరీర సిద్ధిలో భాగంగా ఈరోజు నేను శరీరానికి సంబంధించిన ఫిజికల్ మూమెంట్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఆల్సో చేసి చూపిస్తున్నాను. ఈ సపాటే ఛాలెంజ్ అంటే పూర్వకాలంలో కుస్తీ పోటీలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బలంగా కనిపించడానికి వాళ్ళ యొక్క రహస్యం ఏమంటే సపాటేని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో అది మా గురువు గారు ఇప్పుడు లేడీస్ కి సంబంధించిన సింపుల్ వర్షన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సపాటేని మనం చేయగలిగితే, ఆ సపాటేని మనం మన డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన యొక్క మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరము. ఏజ్ పెరిగే కొద్దీ లేడీస్ కి, ఎస్పెషలీ లేడీస్ కి మజిల్ అనేది తగ్గుతా వస్తుంది. సో అది బిల్డ్ చేయాలంటే సింపుల్ రొటీన్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేయలేకపోయినప్పుడు ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ సపాటే 10 రోజులు 10 కౌంట్స్ చేయగలిగితే మీకు మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా గురువు గారు ఇందులో గాయత్రి మంత్రాన్ని ఇంక్లూడ్ చేశారు. ఆ ఒక సపాటే చేసేటప్పుడు ఒక గాయత్రి మంత్ర జపంతో పాటు చేస్తాము. గాయత్రి దేవి పంచముఖి. ఆ గాయత్రి దేవిని స్మరించడం వల్ల మన పంచభూతాలని, మన బాడీలో ఆ పంచభూత ఎనర్జీని ఇన్వోక్ చేసుకున్నట్టు ఆ సపాటే రూపొందించబడింది మా గురువు గారితో. ఈ ఛాలెంజ్ ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా చేయొచ్చు. నేనైతే మా గురువు గారు దీక్ష ఇచ్చారు కాబట్టి నేను గాయత్రి మంత్రాలతో చేస్తా ఉన్నాను. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ ఈ సపాటే చేయగలిగితే మీకు సూర్యరశ్మితో వచ్చే ఎనర్జీతో పాటు గాయత్రి దేవి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది. అండ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళ ఇష్ట దైవం, వాళ్ళకి నచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఈ సపాటే చేయొచ్చు. భారతదేశంలో ఈ గడ్డపైన పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది చేసే హక్కు ఉంది. కాబట్టి అందరూ ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తారని, మీ యొక్క రొటీన్ లో ఈ యొక్క సపాటేని యాడ్ చేసుకుంటారని. మీకు పనులు ఉంటాయి అండ్ అర్లీ మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. బట్ స్టిల్ శరీర సిద్ధి అనేది ముఖ్యంగా లేడీస్ కి చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈ 10 నిమిషాలు మీకోసం కేటాయించుకొని సూర్యోదయాన్ని చూస్తూ 10 సపాటే చేయగలిగితే మీ డే మొత్తము, మీ రోజువారీ పనులు, మీ యొక్క శరీరంతో మీరు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఆల్సో మీరు అందించే ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మీరు చేసే పనులలో నాణ్యత పెరుగుతుంది. అండ్ ఆ స్ట్రెంగ్త్ అనేది మీ ఫ్యామిలీకి పంచగలుగుతారు. కాబట్టి ఆలోచించండి. ఈ ఛాలెంజ్ ని తీసుకొని ఈవినింగ్ కూడా చేయగలిగితే ఇంకా మంచిది. బట్ స్టిల్ ఒక టైం అయినా సరే, అది ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేశాను. అందుకు మీకోసం ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి మీ సందేహాలు, మీరు ఎలా చేయగలిగారు, మీకు జరిగిన మార్పులేంటి, మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. 10 రోజులు 10 సపాటే అలాంగ్ విత్ గాయత్రి మంత్ర. అందరూ ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సో లేడీస్, గెట్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్. శరీర సిద్ధి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. టోటల్ 9 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్, కాళ్ళని ఇలాగా వెడల్పు చేసుకోవాలి, నిలబడాలి. అండ్ ఫస్ట్ స్టెప్ ఇలాగా కూర్చోండి. అండ్ దెన్ మోకాలు, మీకు మోకాలు నొప్పి అయితే కింద కుషన్ పెట్టుకోండి. దెన్ ఇలా కూర్చుంటాము. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇలాగా 4 హెడ్ టచ్ చేయాలి. 3, 4, 5,
6 7 8 1 2 3 4 5 6 7 8 9. చాలా సులభంగా చేయొచ్చండి. అండ్ మీరు ఇది చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలాగా ఒక సపాటేకి ఒక గాయత్రి మంత్ర జపిస్తూ చేయగలిగితే 10 టైమ్స్ చేయాలి. సో ఇప్పుడు 2 టైమ్స్ చేశాను, ఇంకొక 8 టైమ్స్ కంప్లీట్ చేసేసి 10 టైమ్స్ అవుతుంది. అండ్ మీరు కిందకి వెళ్ళేటప్పుడు మీ ఫోర్ హెడ్ని అక్కడ తాకించాలి, మ్యాట్, గ్రౌండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా ఈజీగా, చాలా సులభంగా చేయొచ్చు. దీనికి అర్లీ మార్నింగ్ డ్రెస్సింగ్, యోగా డ్రెస్ వేసుకోవాలి, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, ఇట్లా ఏమీ లేదు. మీరు శారీలో ఉన్నా కానీ హ్యాపీగా చేసేసి మీ పనులు, రోజువారీ పనులు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ కంప్లీట్. ఇంకొక 8 కౌంట్స్ చేస్తాను ఇప్పుడు, మీరు కూడా నాతో పాటు చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 7 అయింది, 8 9 10, 3 more to go. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లాస్ట్ వన్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదండి 10 సపాటే ఛాలెంజ్. భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీకి వాళ్ళ యొక్క
శరీర సిద్ధిని పొందే హక్కు ఉంది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ భారతదేశం, wherever you may be, it's their birthright to build their sharira siddhi. And మీరు కూడా ఈ ఛాలెంజ్ని చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా చేయగలిగారు. ఏదన్నా ఇందులో డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ దీనికి సంబంధించింది ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ యోగసిద్ధి శక్తి గమిత.